సాతానుడు ట్రాప్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా సింపుల్గా ట్రాప్ వేస్తాడు. నీకు అర్థం కాదు ఆ ట్రాప్ ఎంత భయంకరంగా ఉంటుందో. నువ్వు చాలా గొప్పడివే, మంచి విశ్వాసవే, మంచి పాటలు పాడతావు, మంచి ప్రార్థన చేస్తావు, మంచి వాక్యం చెప్తావు, దబేళ్ళు పడిపోతావు. సాతానుడు వేసే ట్రాప్, దీన్ని నైతిక చీకటి అంటారు. చిన్న ట్రాప్ వేసి లేపేస్తాడు నిన్ను, నీ పునాదులు కుదిపేస్తాడు. మీకు సంగతి తెలుసా? పక్షులకు కింద ఏవేస్తారు? ఈ గింజలేస్తారు. పక్షులకు తెలుసా గింజలు తినడానికి వెళ్తే నెట్ ఉంటుందని, వల ఉంటుందని తెలుసా? తెలీదు. ఏమవుతాయి? చేపలకు ఏమేస్తారు? ఎర వేస్తారు. చేపలకు ఎర. నేను మొన్న ఒక కార్టూన్ చూశాను. ఒడ్డు మీద ఒక ఆయన గేలం పట్టుకొని నిలబడ్డాడు, నీటిలో గేలం వేశాడు. ఆయన బిడ్డలు 3 ఉన్నారు ఇక్కడ. వీళ్ళు అనుకుంటున్నారు ఫాదరు మన కోసం ఫుడ్ తెస్తున్నాడు అని అనుకుంటున్నారు. నీటిలో చేప ఉంది, నీటి లోపల చేప వెనకాల కూడా 3 పిల్లలు ఉన్నాయి. గేలం కింద కేలబడింది, దానికి చిన్న మాంసం ముక్క ఉంది. ఈ 3 పిల్లలు అనుకుంటున్నాయి ఫాదరు ఫుడ్ తేడానికి వెళ్తున్నాడని, మీద అనుకుంటున్నారు ఫాదరు ఫుడ్ వేస్తున్నాడని. ఈ 3 పిల్లలకి తెలీదు ఫాదరు బలైపోతున్నాడని. సాతాన్ ట్రాప్ అలా ఉంటుంది. నీకు తెలీదు నువ్వు బలైపోతావని, నీకు తెలీదు దాని వెనకాల ఏముందో. జార్జ్ మెక్డొనాల్డ్ అనేటి ఒక సీనియర్ పాస్టర్, నాలాంటి పాస్టర్, కాలిఫోర్నియాలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న పాస్టర్ చర్చ్ ఆఫీస్లో కూర్చున్నాడు. 20 సంవత్సరాల యువత వచ్చింది ఏడ్చుకుంటూ. 2 ఉన్నారు. అద్భుతంగా 20 పుస్తకాలు రాశాడు. పాపం అంటే ఏంటి, పాపము యొక్క పర్యవసానం ఏంటి, పాపాన్ని నుంచి మనం ఎలా బయటికి రావాలి. మంచి కౌన్సిలర్ మెక్డొనాల్డ్, జార్జ్ మెక్డొనాల్డ్, అద్భుతమైన పాస్టర్ కూర్చున్నాడు. ఒక యువత వచ్చింది. ఏంటమ్మా నీ బాధ అడిగాడు. ఆమె చెప్పుకుంటూ పోతూ ఒక చోటకి వెళ్ళేసరికి వెక్కి ఏడుస్తూ ఉంది. ఈయన పెద్ద అయిన కదా, లేచి వెళ్ళి ఆ అమ్మాయి వీపి మీద చెయ్యి ఇలా పెట్టి ఇలా రుద్దటం ప్రారంభించాడు. ఆమెని ఇలా రుద్దటం ప్రారంభించాడు. అంతే తెలిసింది ఆయనకి. ఆ తర్వాత 4-5 గంటలు ఆయన ఆమెతో ఒక బెడ్ మీద పడుకొని ఉండటం షార్ట్ సర్క్యూట్ కెమెరా రికార్డ్ చేసింది. సంఘస్థులందరూ అవి చూశారు. పాస్టర్ గారిని ఉద్యోగం తీసేశారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని ఆయన అంటున్నాడు, హౌ కెన్ ఐ రెస్క్యూ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ సిన్. 20 పుస్తకాలు పాపం అంటే ఏంటో రాసిన ఒక పాస్టర్ గారు ఉట్టినే పడిపోయాడు. గాడిద దవడ పట్టుకొని 1000 మందిని చంపిన ఫిలిస్తీన్లను చంపినటువంటి శాంసోన్ గాజా గేటుని 2.5 టన్నులు బరువున్న గాజా గేటుని 37 కిలోమీటర్ల భుజంతో పెకిలించి పట్టుకుని వెళ్ళి హెబ్రోనులో పారవేసిన శాంసోన్, 300 నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పంటలను నాశనం చేసేసిన శాంసన్ ట్రాప్, దెలీలా ట్రాప్లో పడిపోయాడు. యు డోంట్ నో ద పవర్ ఆఫ్ సిన్.